నమస్తే. మేము ఇక్కడ మరి బాలకృష్ణ అనే రైతు మరి వాళ్ళ మిర్చి తోటలో ఉండడం జరిగింది. నెట్సర్ప్ నుంచి నెట్సర్ప్ అనే కంపెనీ నుంచి ఈరోజు మా ప్రతినిధి ఇక్కడికి రావడం జరిగింది. మరి వారం క్రితం ఈ మిర్చి తోట ఎట్టుంది, మరి ఇక్కడ మన నెట్సర్ప్ యొక్క కంపెనీ యొక్క ప్రోడక్ట్ కొట్టిన తర్వాత ఎలా ఉందని చెప్పేసి మరి ఈరోజు బాలకృష్ణ అనే రైతు మరి వారిని తెలుసుకున్నాం. రైతు బాలకృష్ణ గారు చెప్పండి సార్. మరి ఎట్లుంది సార్, మీరు ఇంతకుముందు ఏమో వాడినరు? ఈ బయో మందులు కెమికల్ అన్నీ వాడినండి. ఏవి వాడినా పెద్దగా రిజల్ట్ ఏం అనిపించలేదు. చేను మంచి గ్రోతింగ్ రాలేదు. ఫస్ట్ నాకు బొబ్బాయి అటాక్ అయింది. ఎన్ని మందులు కొట్టినా తిరగలే, దోమ అనేది కంట్రోల్ కాలేదు. ఓకే. ఇక తడియటం వల్ల ఆ తడి ఉధృతికి వాన వచ్చింది, ఎమ్మటే బొబ్బు వచ్చింది. ఇక సగానికి చేను ఎంత ఉందో అంత సగానికి సగం వచ్చింది బొబ్బు వచ్చింది. ఏం చేయాలని ఆలోచిస్తుంటే కొద్దిగా ఇదే ఈ కంపెనీ వాళ్ళు నెట్సర్ప్ అనే వాళ్ళు మా మందు ఉంది, మా మందు వాడండి, ఇది ఇంటాక్ట్ వాడండి, దోమకు మంచిగా పనిచేసిద్ది, బొబ్బున చెట్లు కానీ ముడత అనేది తిప్పిద్ది అనేది కొద్దిగా చెప్పారు. సరే చూద్దామనేసి ఆయన ఎన్నో వాడినా ఇది ఒకటి వాడదామని చెప్పేసి ఇది వాడినా. ఇది ఏమన్నా కెమికల్ సార్? ఇది కెమికల్ కాదు, ఆర్గానిక్ అని చెప్పారు అన్నారండి. అయితే రిజల్ట్ అయితే బ్రహ్మాండంగా వచ్చింది. మరి బాలకృష్ణ గారు, మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి? ఇది కొత్త వ్యవసాయం అండి. కొత్త వ్యవసాయం అంటే అంతకుముందు మామూలుగా పత్తి వేసేవాళ్ళు, వరి అట్లా వేసేవాళ్ళు కదా. అంటే ఇప్పుడు నూతనంగా మీరు ఈ మిర్చి తోటలు ఏర్పాటు చేయడం జరిగింది. అవునండి. అదే మీరు మిర్చి స్టార్టింగ్ కాంచి మీరు అనేక రకాల కంపెనీల యొక్క ఫెర్టిలైజర్ వాడటం జరిగింది, పెస్టిసైడ్స్ వాడటం జరిగింది. కానీ ఆర్గానిక్ అని చెప్తూ కూడా మీకు ప్రోడక్ట్ ఇచ్చి ఖచ్చితమైనటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్ అయితే మీకు ఇవ్వలేదు. సో మరి ఇవాళ నెట్సర్ప్ అనేటువంటి కంపెనీ నుంచి వచ్చి మరి నెట్సర్ప్ యొక్క ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి మీకు ఈరోజు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయంటే మీకు మంచిగా పనిచేస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఈ తీసుకున్న తర్వాత ఈ రిజల్ట్ ఎలా ఉంది? ఇప్పుడు ఆర్గానిక్ ప్రోడక్ట్ ఎన్విరో సైట్ అని మూడు ఇచ్చారు. అప్పుడు అవి మూడిస్తే వాళ్ళు వేరే వాళ్ళ కంపెనీ ఇచ్చినే తడి లేనప్పుడే కొట్టాను దాన్ని, కానీ అది పెద్దగా రిజల్ట్ అనిపించలే. ఇది కానీ తడి పెట్టి కొట్టమన్నారు, కానీ తడి లేకుండానే కొట్టేసినప్పుడు రిజల్ట్ మాత్రం బాగానే అనిపించిన. తర్వాత ఎమ్మడ తడి వేస్తా అనుకున్నా, తడి నాకు 3 రోజులు ప్రాబ్లం అయింది. ఇంజన్ లేకపోవడం వల్ల తడి లేకపోయినా, అయినా సరే తడి లేకపోయినా కానీ మందు బ్రహ్మాండంగా పనిచేసింది. ఎట్లా చెప్తున్నా అంటే ఈ ముడత మొత్తం లేతగా ఇగో మొత్తం వస్తుంది. ఈ పసుపు రంగు పోయి నలుపు రంగులోకి వస్తుంది. ఈ ఆకు అనేది కొద్దిగా పైన మెత్తబడి మంచిగా వస్తుంది. సరే వచ్చిన వాటికన్నా ఇప్పుడు పూత కానీ బాగా వస్తుంది చూడండి. బాగుంది, దిగుబడి వస్తుంది. పూత ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న చెట్టు మాత్రం ఇక బాగా బాగుంది. ప్లస్ మందు కొట్టిన తర్వాత ఇంత పెరిగిందండి, జాన మందం పెరిగింది. కొమ్మ మొత్తం ఈ మందు పెట్టినాక కొట్టిన కొమ్మ ఇది, పెట్టినప్పుడు వచ్చిన కొమ్మ ఇది. ఇది బ్రహ్మాండంగా అనిపించింది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ కొట్టమన్నారు ఈ మందులు, ఇవి 2 కొట్టమన్నారు, సెమినిటీ అను రేపాప్ అండి, రేపాప్. ఓకే అండి బాలకృష్ణ గారు, మరి ఇప్పుడు ఈరోజు మరి ఆ రోజు ఇచ్చినటువంటి మా ప్రతినిధి డిస్ట్రిబ్యూటర్, నెట్సర్ప్ డిస్ట్రిబ్యూటర్ ఎంనారెడ్డి గారు ఇక్కడ మనకు లైవ్లో ఉన్నారు. సో మరి వారి సలహా మేరకు మీరు వాడటం జరిగింది. అవునండి. ఈ వారంలో మీరైతే ఖచ్చితమైనటువంటి రిజల్ట్ని అయితే అనుభవించారు మీరు. సో మరి ఈరోజు మరి ఎంనారెడ్డి గారి సలహా మేరకు మరి ఈరోజు మీకు ర్యాపాప్, స్టెమ్రిచ్ అనేటువంటి మరి సెకండ్ డోస్ ఇవ్వడానికి వచ్చారు. మరి మీరు వాడటానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే సార్, ఇంకా వెయ్యి నమ్ముకోలేదు. ఎక్కువ 100% ఇంకా కెమికల్ బంద్ చేద్దాం, ఆర్గానిక్నే ఫాలో అవుదాం అని చెప్పేసి అనుకున్నా. కానీ ఖచ్చితంగా ఇవి వాడతా. ఇవి 2 తీసుకున్నా ఇప్పుడు ఇవాళ. వీటిని కానీ రేపు లేదు ఎల్లుండి పిచికారి చేస్తా. వీటి కానీ రిజల్ట్ చూస్తాం, ఖచ్చితంగా వచ్చిందని చెప్పేసి అంటున్నారు. నాకు నమ్మకం అయితే ఉంది. ఈ ఆర్గానిక్ పూర్వ ఆర్గానిక్ ఇది మంచి రిజల్ట్ వచ్చిందని నమ్మకం అయితే ఉందండి నాకు. ఓకే బాలకృష్ణ గారు, ఒకసారి మరి మా ప్రతినిధి, మా నెట్సర్ప్ డిస్ట్రిబ్యూటర్ వేమనారెడ్డి గారిని మరి వారి యొక్క అనుభవాన్ని చెప్పవలసింది మేము అడుగుతున్నాం. మరి వేమనారెడ్డి గారు, మరి మీరు ఎన్నో ఎకరాల తోటలకి ఇచ్చుంటారు. మరి స్టిమ్రిచ్ కానివ్వండి, ర్యాపప్ కానివ్వండి, ఇంటాక్ట్ కానివ్వండి, నేమ్ ఆయిల్ కానీ ఇచ్చుంటారు. మరి ఆ రైతుల నుంచి మీకు వచ్చినటువంటి స్పందన ఏంటండి? మంచి స్పందన వచ్చిందండి. మంచి స్పందన వచ్చింది కాబట్టి ఎక్కడ ఇచ్చినా కానీ మనం ఫస్ట్ ఇంటాక్ట్ నియమాలు కల్పిస్తామండి. తర్వాత మనం ఎక్కడికైనా పోయి రైతు కాడికి మందు ఇచ్చిన తర్వాత మళ్ళీ పోయి ఫాలోఅప్ చేయటం. మందు ఇస్తే ఏంటంటే కొన్ని కంపెనీ వాళ్ళు ఏంటంటే మందు ఇస్తారు, వెళ్తారు, మళ్ళీ వాళ్ళకి వెళ్ళి తిరిగి చూడరు, వాళ్ళు ఫోన్ చేసి ఎత్తారు ఏమైందో ఏమోనని. మంది అలా ఉండదండి. 3 రోజులకు పోయి చూస్తాం. ఆల్రెడీ మధ్యలో 1 వీక్ బ్యాక్ కొట్టినాం ఈ తోటకి. మధ్యలో 3 రోజుల క్రితం ఒకసారి వచ్చినాం. మళ్ళీ ఏళ్ళకి 7 రోజులు మందు కొట్టి 7వ నాడు ఈ ర్యాపాప్ స్టిమ్రిచ్ కొట్టియాలి కాబట్టి ఈరోజు వచ్చి విజిట్ చేయడం జరిగింది. అట్నే అదేవిధంగా ఈ స్టిమ్రిచ్ ర్యాపాప్ ఇచ్చాము రైతుకి. ఈరోజు కొట్టడం కుదరలే కాబట్టి రేపు ఈవినింగ్ రోజు స్ప్రే చేస్తారంట. మళ్ళీ ఇదే
తోటని 1 వీక్ తర్వాత మళ్ళీ వీడియో పెడతాం. ఓకే వేమనారెడ్డి గారు, మీరు ఒక మిర్చి మాత్రం ఇస్తారా లేకపోతే పత్తి, కాటన్ అన్ని లాంటి తోటలకి వాటికి ఇస్తామండి, ఏమండి? పత్తికి, తోటకి, మామిడి తోటలకి. ఓకే, ఇప్పుడు అన్నిటి మీద తోటలకి. ఈ పొటాటో మందులు, ఈ ప్రొడక్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ అంటే మీరు రైతులకు చెప్పే సలహా ఏంటంటే ఈ నర్సరీలో నుంచి వచ్చినటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా కంప్లీట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అని మీరు అంటున్నారు. అంతే. మరి ఇప్పుడు మనం రైతుని అడిగి తెలుసుకుందాం. బాలకృష్ణ గారు, మరి అది వాస్తవేనండి? ఖచ్చితంగా వస్తాయండి. ఒకసారి అటే చూడండి, ఈ పూత మొత్తం వచ్చిన అది వరకు ఒక గింత పూతగా లేదండి. ఇది కొట్టినాక అంత పూత వస్తుంది, అంత కొమ్మ పెరిగింది. చేను మొత్తం చూడండి, మొత్తం కొద్దిగా బొబ్బ చాలా వరకు కొద్దిగా కంట్రోల్ అవుతుంది. ఓకే, 40% ఉంది, 10% కొద్ది తగ్గింది, ఆల్మోస్ట్ తగ్గింది. 40% ఉంది. ఆ 40% కన్నా ఖచ్చితంగా తగ్గిద్దని అనుకుంటున్నా. మళ్ళా ఇంటాక్ట్ మళ్ళీ కొట్టాలనుకుంటున్నా. ఇక మళ్ళీ అంటే మీకు ఇది ఖచ్చితంగా కొట్టిన తర్వాత వారం తర్వాత మళ్ళీ ఇంటాక్ట్. ఇవి కొట్టిన తర్వాత మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ఇంటాక్ట్ కొడితే మళ్ళీ పనిచేస్తుందని ఉద్దేశించుకొని మళ్ళీ కొట్టాలనుకుంటున్నాం. బాలకృష్ణ గారు, మరి ఇదే నెట్సర్ఫ్ యొక్క ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి మీరు పక్క రైతులు చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా చెప్పాలండి. చాలా మంది రైతులు ఇట్లనే దాంట్లో చూసి బొబ్బలు వచ్చి ఎంతో ఆగమైపోయి ఉన్న జనాలు ఏ మందు కొట్టినా బొబ్బ పోదని అవగాహన ఒకటి ఉంది. కానీ ఖచ్చితంగా ఇది వీళ్ళుగానే నాకు మందు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పోద్దని అయితే చెప్పలేవాలి. చెప్పకుండా ఏం చేశారంటే నీకు వచ్చిన చెట్టు అయినా రాని చెట్టు ఆపిద్దని చెప్పారు. అయితే మళ్ళీ నా ధైర్యంతో తీసుకున్నాక ఈ వచ్చిన చెట్టుగానే దాదాపు ఇది వచ్చిందండి చెట్టు. ఇది చూడండి తిరిగింది, బొబ్బ తిరుగుతుంది, ఇక్కడ కూడా ప్లస్ పూత పోస్తుంది, మంచిగా గ్రోతింగ్ గానే ఉంది. ఓకే అండి, ఇది చూడండి తిరిగిపోతుంది. ఇది బొబ్బ. ఓకే అండి, మరి బాలకృష్ణ గారు, మీరైతే పూర్తిగా సంతోషంగా ఉన్నారని రైతు వరకు మీరు సంతోషంగా ఉన్నారని అర్థమవుతున్నది. మరి అదే విధంగా మరి ఈ నెట్సర్ఫ్ నుంచి మా ఇంకో ప్రతినిధి అయినటువంటి డిస్ట్రిబ్యూటర్ శైలజ మేడం గారు, మీ సలహా ఏమైనా ఉంటే మరి రైతుకు కూడా ఇవ్వండి. సలహా ఏం లేదు, బాలకృష్ణ గారు ఎంతో బాధపడుతుండే మిరప తోట వల్ల. దాన్ని విని వెంటనే స్పందించి ఏమన్ రెడ్డి సార్ గారికి ఫోన్ చేయటం కలిసింది. ఆ తర్వాతకి ఇంటాక్ట్ చేయటం జరిగింది. సరే శైలజ గారు, ధన్యవాదాలు. సరే, ఈ యొక్క నెట్సర్ఫ్ని పూర్తి స్థాయిలో ఆహ్వానించినటువంటి బాలకృష్ణ గారికి అదేవిధంగా మేము ఫోన్ చేసి మా డిస్ట్రిబ్యూటర్ కంపెనీ ప్రతినిధి అయినటువంటి వేమనారెడ్డి గారికి, అదేవిధంగా శైలజ మేడం గారికి మా నెట్సర్ఫ్ కోదాడ యొక్క టీం తరఫున మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. బాలకృష్ణ గారు, ధన్యవాదాలు. నెట్సర్ఫ్, జై నెట్సర్ఫ్.